जाओ जाओ चले जाओ शैतान चले जाओ शैतान चले जाओ అతనిలో సైతాన్ ఉందమ్మా అలాగే వదిలేస్తే అది అతని ప్రాణాలు తీస్తుంది इसको ऐसा मत छोड़ना అమ్మగారు అమ్మగారు అయ్యగారు అయ్యగారు నందినమ్మ ఏమైంది కమలా? అమ్మగారు అటు చూడండి అమ్మా. ఏమైంది నందిని? అత్తయ్య ఏంటిది? కనపడటం లేదా? వీటికి నట్టింట్లో క్షుద్ర పూజలు చేస్తా ఉండాలి. ఇక ఈ వీడు బాగుపడునా? ఎవరు ఎవరు మన ఇంట్లో ఇట్లాంటి పనులు చేస్తుంది? ఆ బొమ్మేంది, ఆ మేకులేంది, ఆ నల్లగొట్టింది, ఆ నిమ్మకాయలేంది చూస్తే నేను భయం వేస్తుంది. సేతబడికిదా ఇప్పుడు అంతా చేస్తురు. కట్టుకున్నది కాసులు పేరడిగితే ఉంచుకున్నది ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని మన ఇంట్లో మనకు తెలియకుండా ఈ పూజలేందలుడు. ఇలాంటి పూజలు చేసేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారండి? ఎవరైనా వదిలిపెట్టకూడదు. పది మంది పచ్చగా ఉండాల్సిన ఇంట్లో ఇట్లాంటి పూజలేంది? ఎవరు ఈ పూజలు చేస్తుంది? ఈ రూమ్ ఎవరిది? స్రవంతిది. స్రవంతిదానే ఈ పని చేసుండాది. నేను ముందుగానే చెప్పినాను ఆ పిల్ల కొంచెం తేడాగా ఉండాదని. లేదు, ఆ అమ్మాయి అలాంటిది కాదు. నేను అంత మాదిరి పొన్ను అని మెడలో బోటుగా ఉండునా ఏమి? ఉప్పు చేప ఉట్టి మీద పెడితే పక్కింటి పిల్లొచ్చి ఎత్తుకుపోయిందని ఏదో 4 రోజులు ఉండమంటే ఆ పిల్ల ఇలాంటి పనులు చేస్తుందా? లేదు నాయనా, మన ఇంట్లో మన వాళ్ళ మీద ఎవరు పూజలు చేస్తురు? ఇదంతా స్రవంతిదా చేస్తుండాది. అందుకే పాపం మన సత్య అట్ట అయిపోతా ఉండాడు.
ఆండాళ్ళు, నువ్వు హాస్పిటల్లో అల్లుడి మీద ఏదో క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటే ఏమనుకున్నావు గాని ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అసలు ఆలోచించి చూస్తే ఆ స్రవంతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఇంత మాదిరి పూజలు చేస్తా ఉంటే ప్రశాంతత యాడ్ నుంచి వస్తాది. ఆ స్రవంతి వచ్చిన దగ్గర నుంచే అల్లుడు అట్ట అయిపోయాడు. వాడిని ఎలా మామూలు మనిషిని చేయాలని మనం బాధపడుతుంటే ఆ స్రవంతి ఇలాంటి పనులు చేస్తుందా? ఇన్ని రోజులు అసలు ఏం జరుగుతుందా, ఈ ఇంట్లో పరిస్థితులు ఇలా ఎందుకు అవుతున్నాయా అనుకున్నాను. వీటన్నిటికి కారణం స్రవంత. కంట్ల ముందు సాక్ష్యం కనిపిస్తా ఉంటే ఇంకా శ్రవంత అంటారేమి? అంతా అంద పొన్నుదా వీటన్నిటికీ కారణం. हाँ भैया, मैं बाद में फोन करता हूँ. ఏవండి, ఇక్కడ పకీర్ బాబా అని ఒక ఆయన ఉన్నారంట, మీకు తెలుసా? పకీర్ బాబా అమ్మా, ఈ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోండి, ఫస్ట్ ఇల్లు. వెళ్ళండమ్మా. థ్యాంక్స్ అండి. సైతాన్ భాగ్ జాओ, భాగ్ జాओ. జాओ బేటా జాओ. ఈ రోజు నుంచి ఏ సైతాను నీ దగ్గరికి రాదు. जाओ बेटा जाओ, जाओ. क्या हुआ बेटी? బాబా, మీరే కాపాడాలి బాబా. बैठो. आपका हाथ दो बेटी. నీ భర్తను కాపాడడం కోసం వచ్చావా బేటీ? అవును బాబా. ఇంట్లో ఆయన పరిస్థితి ఎలా ఉందో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీ అబ్బాయి కళ్ళారా చూశాడు. ఆయన్ని కాపాడడం కోసమే ఇక్కడికొచ్చాను బాబా. నీ భర్తకు పట్టిన సైతాన్ ఆ విధంగా ఆడిస్తుంది తల్లి. ఆ క్షుద్ర శక్తుల వల్ల ఆయన మా కుటుంబం ఏమైపోతాయోనని భయంగా ఉంది బాబా. అయితే నీ భర్తను ఇక్కడికి తీసుకురా బేటీ. లేదు బాబా,
ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆయన లేరు. దయచేసి మీరే మా ఇంటికొచ్చి ఆయన్ని మా కుటుంబాన్ని కాపాడండి. తప్పకుండా బేటీ, నీకీ ఇంటికి వస్తా. నీకీ భర్తకు పట్టిన సైతాన్ అంతు చూస్తా. యా అల్లా. చలో బేటీ. शैतान, मैं आ रहा हूं शैतान। या अल्लाह। चले जाओ, मैं बोलता हूँ चले जाओ। जा, भाग जाओ। ए शैतान, तुझे खत्म कर दूंगा। चले जाओ शैतान के बच्चे, शैतान के बच्चे, भाग जाओ, भाग जाओ, भाग जाओ, चले जाओ। इस शरीर के छोड़ के चले जाओ शैतान के बच्चे। जाओ, भाग जाओ। शैतान के बच्चे, चले जाओ। खुदा की कसम, इधर से चले जाओ। ఈ శరీరకి చోడ్కే చలే జాओ శైతాన్। నువ్వు ఈ శరీరం నుండి వదిలి వెళ్ళిపో। ఖుదాకి కసం, నేను చెప్తున్నాను వెళ్ళిపో, వెళ్ళిపో, ఖుదాకి కసం। వీడెవడు అల్లుడిని ఏం చేస్తున్నాడు? తెలియదు, ఏదో మంత్రందా వేస్తా ఉండాడు। వాడు మంత్రం వేస్తే ఆ తంత్ర ఊరుకుంటాడా ఏంది? भाग जाओ, अल्लाह की कसम।
ఎవర్రా నువ్వు? నా శక్తిని ఎదిరిస్తున్నావు? వెళ్ళిపో. పోవడానికి రాలేదు సైతాన్. నిన్ను ఖతం చేయడానికే వచ్చినా. యా అల్లా, ఇస్ బేటా కో బచావ్. వీడి లోపల ఉన్న సైతాన్ని ఖతం చేయాలా? ఖతం చేయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. आवायामी, आवायामी, छोड़ के चले जाओ, भाग जाओ, छोड़ के चले जाओ. आवायामी, आवायामी, चले जाओ. వెళ్ళిపో. నా శక్తిని తట్టుకోలేవురా. నన్నేమీ చెయ్యలేవు. ప్రాణాలతో ఉండాలనుకుంటే పారిపో. పో. ఏయ్! ఓ! అతనిలో ఉన్నది మామూలు సైతాను కాదమ్మా. ఆ సైతాన్ను బయటికి పంపించాలి అంటే మా శక్తులన్నీ సరిపోవు. ఆ సైతాన్ని ఎవరైతే ఇతనిలో ప్రవేశపెట్టారో అతను మాత్రమే ఈ సైతాన్ని బయటికి పంపించగలడు. నువ్వు వెంటనే వెళ్ళి అతని కలువు. ఆయన మాత్రమే ఇతన్ని కాపాడగలడు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి అతని కలువు. త్వరగా కలువు. వెళ్ళమ్మా. ఏంటి దలుడు? ఏమో మావా, నాకేం తెలుసు? చేసినోళ్ళకే అంతా తెలవాలా?
నందిని అంద స్రవంతి ఎప్పుడుదా నాటకం ఆడుతా ఉండాదో చూసినావా? చెయ్యాల్సిందంతా వీటిలో చేస్తా ఉండాది. ఏమిదా తెలియనట్టు ఇప్పుడు ఆ పక్కిని తీసుకొచ్చి డ్రామాలాడుతా ఉండాది. ఆడంగప్పా నాని ఎంతో మందిని చూస్తుని ఇంద మాదిరి పొన్నుని నేను చూడలేదమ్మా. మన ముందరే పూజలు చేస్తా ఉండాది, సత్యాన్ని ఏడిపిస్తా ఉండాది, నంగి మాదిరి నాటకం ఆడుతా ఉండాది. ఇప్పుడంత పక్కిని తీసుకొచ్చింది ఎందుకో తెలుసునా? వీటిలో పూజలకి సత్యం అంత మాదిరి అయిపోవడానికి కారణం తను కాదని మనల్ని నమ్మించడానికి ఆ పక్కిని తీసుకొచ్చి మనల్ని రక్షించాలని చూస్తున్నట్టు డ్రామాలతో ఆడుతా ఉండాది. మీ అన్నయ్యని నేను బాధ పెడతానా? పెట్టనప్పుడు ఆ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావో చెప్పు. టైం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. ఎప్పుడు చెప్తావు? మేమందరం చచ్చిన తర్వాత? నందిని అరవకు.